కేఈ కుటుంబం అన్ని కూడా కేఈ కుటుంబము డెవలప్మెంట్ అంటేనే మేమిద్దరమే తప్ప వేరే వాళ్ళు చేయలేదు. ఇప్పుడు ఏదో వచ్చి మేము చేసినాము అంటానంటే ఆర్థిక మంత్రిలో ఉండి మేము చేయడం ఏం చేసినామో నాకు తెలియదు, కానీ ప్రజలు మీ పైన వ్యతిరేకతనే ఉన్నారు. దయచేసి ఇంకా ఇప్పటికైనా కూడా మానుకొని కనీసం ప్రజల్ని అంటే వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళతో ఏ విధంగా ఉండాలనేది అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఈ విధంగా ఈరోజు స్పందన అంటున్నారు కదా, స్పందన ఖచ్చితంగా పక్కన తీసుకోవాలి. బయట ప్రచారానికి వెళ్తున్నారు కదా, అభివృద్ధి అంటే వాళ్ళ కట్ట నుంచి ఎట్లా ఉంది మేడం స్పందన? కానీ వాళ్ళు ఏమంటారు? వాళ్ళే చెప్తున్నారు అసలు మీరు చేసిపోయిన అభివృద్ధి తప్ప ఇంకా మాకు ఏమి లేవమ్మా. ఎందుకంటే మేము ఏం చేయాలనుకున్నా కూడా మాకు ఏదైనా మాట్లాడినా ఏమైనా చేసినా కూడా మమ్మల్ని స్టేషన్ల చుట్టూ అది ఇది అడగాలంటే కూడా మాకు భయం అవుతుంది. మళ్ళీ మీరు వచ్చినారు కాబట్టి ఖచ్చితంగా మీరు గ్రామాల్ని అదేవిధంగా టౌన్ను కూడా అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో మేము ఉన్నాము అని చెప్పి ఆనందంతోనే మమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దగ్గర పోయినామంటే అమ్మ మీకే చేస్తాం మీరే ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నారే తప్ప వేరే విధంగా లేదు. ప్రభుత్వం ఏదనుకుంటున్నారు? ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఏ విధంగా అయితే అంత పెద్ద ఆయన్ని మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసులోన చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టారు. లోకేష్ పాదయాత్ర చేస్తూ ఉంటే లోకేష్ని కూడా దూరం పెట్టడం జరిగింది. అందుకని చెప్పి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఈ ప్రభుత్వం కేసులు ఇవి తప్ప ప్రజల్ని ఆదరించింది లేదు. మేము అమ్మ ఒడేస్తున్నాం, ఆ ఒడేస్తున్నాం, ఏ ఒడేస్తే ఏముంది ముందు గ్రామాల్లోనే ఏదో ఒక ఇంటికి 2 ఇంట్లోకి వస్తుంది, అమ్మ ఒడి వేస్తున్నారు. ఈరోజు కార్యక్రమం కాదు కదా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా చేస్తాను అని చెప్పి చెప్పడమే కదా ఇది. మరి ఈరోజు మేమేమో చేసినామంటున్నారు. ఆ విధంగా కాదు, ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, మళ్ళీ అభివృద్ధి చేసేది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు నిరుద్యోగ ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చినారా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతాను. ఎవరికైనా డిఎస్సి అంటే డిఎస్సి తీసేస్తుంది, జాబ్ క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్ తీసేస్తుంది. అన్నీ ఏ విధంగా అసలు ఈరోజు నిరుద్యోగ పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇచ్చినారు? మేము మా దగ్గరికి వచ్చినారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకందరికీ కూడా మేము ప్రైవేట్ ఉద్యోగాలు పంపించినాము, చేస్తున్నారు. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఇక్కడ నేను చేస్తాను. ఈరోజు పక్కనే అనంతపురం జిల్లాలో తీసుకొచ్చినాడు. ఎంతమందికి అభివృద్ధి చేసినారు, ఎంతమందిని అంటే తీసుకొచ్చి ఆడ పెట్టడం జరిగింది. రైతు కూలీలు అయితేనేమి అదేవిధంగా అందరూ కూడా వాళ్ళందరి పిల్లల్ని డైలీ వేస్ కింద పంపించడం అట్లా ఏదైనా నువ్వు డెవలప్మెంట్ చేయి అంతే తప్ప ఊరికి నువ్వు ఏదో గొప్ప అనుకుంటూ ఊరికే లేని లోపలివి ఏం చేసినాడు ఈరోజు బాబు గారు ఏం చేసింది? అది నిజం కాదు అని చెప్పి బయటకు వచ్చి అన్నీ చేసింది. రేపు నీకు ఏది ఉంటుంది అని చెప్పి కనీసం ఆలోచన లేదండి. ఇంత పెద్ద ముఖ్యమంత్రి అయింది, అవును ఆయన చేసినాడా లేదని ముందు తెలుసుకొని చేయండి అంతేగాని ఇది అభివృద్ధి వాళ్ళది. కానీ మా అభివృద్ధి ఎట్లుంటుందో రేపు మేము గవర్నమెంట్ వచ్చినాక ఖచ్చితంగా మేము చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.